మరణం తర్వాత ఆ జన్మలో ఏం చేసామన్న విషయాలు మనకు గుర్తుండవు. మరి అలాంటప్పుడు ఏ కర్మ చేస్తే ఎలాంటి శిక్ష అనుభవించాల్సి ఉంటుందనేది ఎలా తెలుసుకుంటాం? గరుడ పురాణం చదివితే తెలుస్తుంది. గరుడ పురాణంలో ఏ పాపం చేసిన వాడికి ఏ శిక్ష ఉంటుంది అనబడేది ఉన్నది. గరుడ పురాణం పూర్తిగా వ్యాస భగవానుడే అందించాడు. ఆ గరుడ పురాణం కనుక చదివినట్లయితే ఒక్కొక్క తప్పు అసత్యం చెప్పినటువంటి వాడు మరుసటి జన్మలో మర్కటమై జన్మించును. ఇప్పుడు ఉన్న ఈ శాఖామృగాలు కోతులన్నీ ఆంజనేయ స్వాములు కావు. గత జన్మలో అసత్యవాదాలు చేసిన వాళ్ళు, కోర్టులో తప్పుడు సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు తర్వాత జన్మలో ఎవరై అవతరిస్తారు అంటే ఇదిగో కోతులై పుడతారు అని చెప్పారు. తాను ధరించవలసినటువంటి ధర్మాన్ని తాను ధరించకుండా, తాను చూపించవలసిన బాధ్యతను చూపించకుండా తమ్ముడినో చెల్లెలనో అక్కనో ఊరికి వదిలేసి వాళ్ళ బాధ్యతలు తండ్రి లేడు కనుక తాను చూడకుండా వదిలిపెట్టేసిన అన్నగారులు ఉంటారే, వాళ్ళు మరుసటి జన్మలో గాడిదలై పుడతారు. గరుడ పురాణం చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు మోయవలసిన బరువు మోయలేదు కనుక వాడు మరుసటి జన్మలో ఏమై జన్మిస్తాడు? గాడిదై జన్మించి అనవసరమైన బరువులన్నీ మోస్తూ ఉంటాడు. కనుక ఎవరు ఏ పాపం చేస్తే దానికి ఏ విధమైన శిక్ష పడుతుంది అనబడేటువంటిది గరుడ పురాణం పరిపూర్ణంగా మనకు చెప్పింది. ఈ జన్మలో మనం చేసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో మరణించిన తర్వాత వీడికి తెలియకపోవచ్చు అని కదా అన్నది మీరు. ఈ వీడు అనేవాడు ఎవడు? ఉన్నవి మూడు అని చెప్పాము. ఏమిటా మూడు అంటే దేహము, జీవుడు, ఆత్మ. ఇందులో దేహం అనేటువంటిది కాలి బూడిదైపోతున్నది. ఆత్మ అనబడేది పరమాత్మలో లీనమవుతున్నది. ఈ జీవుడు అనేవాడు ఉన్నాడు, వాడికి అన్నీ తెలుసు. యమలోకానికి వెళ్ళినా తాను ఎవరుగా పుట్టాడో వాడికి అన్నీ తెలుసు. నేను ఈ పని చేశాను కనుక, ఈ తప్పు చేశాను కనుక నాకు ఈ శిక్ష పడింది అన్న సంగతి వాడికి తెలుసు. తెలియకపోవటం అనేది లేదు. కేవలం వాడికే కాదు, ఆ జీవుడే మరల తల్లి గర్భంలో పడిన తర్వాత అతడు మరల భూమి మీదకు వచ్చేంత వరకు తల్లి గర్భంలో ఉన్న పసివాడికి గడచిన జన్మలలో ఏ ఏ పనులు చేశాడో, ఎటువంటి తుచ్చమైన నీచమైన కర్మలు చేశాడో, ఎటువంటి పుణ్యప్రదమైన కర్మలు చేశాడో అవన్నీ జ్ఞప్తికి ఉంటాయి అని భాగవతంలో కపిల గీతలో కపిలుడు తన తల్లి అయిన ఆ దేవహూతికి ఉపదేశం చేస్తాడు. కపిల గీతలో తత్వజ్ఞాన బోధ, తల్లి గర్భంలో ఉన్న శిశువుకి అన్నీ గుర్తు ఉంటాయి అని చెప్పబడింది భాగవతంలో. కనుక జీవుడికి అన్నీ గుర్తుంటాయి, గుర్తు ఉండకపోవడం అనేది లేదు. ఎవరికి గుర్తు ఉండదయ్యా అంటే ఈ శరీరమే నేను అనుకునేవాడికి వాడు బ్రతికున్నా కూడా చేసినవన్నీ మరిచిపోతూ ఉంటాడు. ఈ శరీరమే నేను అనుకున్నాడు కనుక ఈ శరీరంతో చేసే కర్మలన్నీ మరిచిపోతాడు. ఎందుకు మరిచిపోతాడు అంటే నేను అనే 2 అక్షరాలు అడ్డుగోడగా నిలబడి గడచిన విషయాలని కనపడనివ్వకుండా చేస్తుంది. ఆ కారణం చేత మరిచిపోవటం అనేది జరుగుతుంది. అందుకే తల్లి గర్భంలో నుంచి బయటపడిన పిల్లవాడు కూడా అన్నీ మరిచిపోతాడు. అందుకే వాడు ఏడుస్తాడు పుట్టగానే, నాకేమీ గుర్తు లేవు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు గుర్తున్నాయి కదా, ఇప్పుడు ఏమీ తెలియటం లేదే అని ఏడుపు మొదలు పెడతాడు. వాడి ఏడుపుకి కారణం అది, ఈ భూమి మీద పడ్డాను నేను అని. కనుక ఈ భూమి వాసన చూశామా మరుపు అనే వరాన్ని పొందుతాం. అంతవరకు వాడికి మరిచిపోవడం అనేది లేదు. ఆ జీవుడికి అన్నీ తెలుసు, వాడికి తెలిసే అనుభవిస్తాడు. అనుభవించేటప్పుడు అనుకుంటూ ఉంటాడు, నేను ఈ తప్పు చేశాను కదా, అందుకే నాకు యమధర్మరాజు ఈ శిక్ష వేశాడు కదా అని వాడు తప్పక అనుకుంటాడు. ఆ విషయాలన్నీ బ్రతికుండంగా కూడా మనకు తెలియాలి. తెలుసుకోవాలి అంటే పూర్వపు రోజుల్లో బిచ్చగాళ్ళ దగ్గర ఓ పటం ఉండేది. ఆ పటం నిండా యమలోకంలో వేసే శిక్షలన్నీ ఉండేవి. వాడు ఆ పటం చేత్తో పట్టుకుని బిచ్చగాడు వచ్చేవాడు. ఈ పటాన్ని చూసిన వాడు ఎవ్వడూ వాడికి పెట్టకుండా ఉండేవాడు కాడు. పెట్టకపోతే ఏ శిక్ష పడుతుందో నాకు అని భయం చేత పెట్టేవాడు. ఆ విధంగా వాళ్ళు బిచ్చం తీసుకునేవాళ్ళు. కనుక తెలియాలి, తెలుసుకోవాలి అంటే ఎవరి జోలికి వెళ్ళాలి అంటే పురాణాలు. వ్యాస భగవానుడు మన కోసం ఇచ్చాడు. ఆ గరుడ పురాణం జోలికి వెళితే, ఆ గరుడ పురాణం కనుక మనం వినగలిగితే అన్ని విషయాలు ఇప్పుడు కూడా మనకు తెలుస్తాయి. గత జన్మలో చేసినవి గుర్తు రాకపోవచ్చు కానీ
ఏ శిక్షను దేనివల్ల మనం అనుభవిస్తాము అనేటువంటి విషయం మాత్రం గరుడ పురాణం మనకు తెలియచేస్తుంది.